ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్ ను వణికిస్తోంది. ఏదో యుద్ధం జరుగుతోంది కదా అని మనం టీవీలో చూస్తున్నాం, కానీ ఇక్కడ మన పాత బస్తీ, టోలీ చౌకీ, సైబరాబాద్ లోని వందలాది ఇళ్లలో పరిస్థితి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే అక్కడ బాంబులు పడుతున్న టెహ్రాన్, కుమ్ వంటి నగరాల్లో మన హైదరాబాద్ పిల్లలు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు 900 మంది స్టూడెంట్స్ అక్కడ డాక్టర్ చదువులకో, టెక్నికల్ కోర్సులకో వెళ్లారు. వారితో పాటు బిజినెస్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇలా మొత్తం మన స్టేట్ నుంచి 2000 మందికి పైగా అక్కడే చిక్కుకుపోయారు. శనివారం ఉదయం అక్కడ దాడులు జరిగినప్పటి నుండి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి వర్ణనాతీతం. ఎవరికి ఫోన్లు కలవడం లేదు, వాట్సాప్ లో మెసేజ్లు వెళ్ళడం లేదు. దానికి కారణం ఇరాన్ గవర్నమెంట్ అక్కడి ఇంటర్నెట్ మొత్తం కట్ చేసేసింది. మా పిల్లల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియడం లేదు అని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అటు బాంబుల మోత, ఇటు పిల్లల నుంచి కనీసం మెసేజ్ కూడా లేకపోవడంతో ఆ కుటుంబాలు నరకం చూస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, ఒక్క మెసేజ్ కూడా రావడం లేదు, నా బిడ్డ ఫోన్ అస్సలు కలవట్లేదు అంటూ పాత బస్తీకి చెందిన ఒక తల్లి కన్నీరు మున్నీరు అవుతుంటే అది చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. నిజమే కదా, సోషల్ మీడియా లేదు, ఫోన్ కాల్స్ లేవు, కనీసం క్షేమంగా ఉన్నామని చెప్పడానికి కూడా అక్కడ అవకాశం లేకపోవడంతో మన వాళ్ళ ఆందోళన రెట్టింపు అయింది. అది అలా ఉంచితే యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. మార్చి మొదటి వారంలో పరిస్థితులు ఊహించని మలుపుకు తిరిగాయి. టెహ్రాన్, కుమ్ వంటి నగరాల్లో బాంబుల మోతతో పాటు ఇక్కడ కమ్యూనికేషన్ కూడా పూర్తిగా తెగిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియక ఇక్కడ హైదరాబాద్ లోని వందలాది కుటుంబాల కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే భారత రాయబార కార్యాలయం, ఇండియన్ ఎంబసీ ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ లో ఉన్న భారతీయులందరూ, ముఖ్యంగా విద్యార్థులు, పర్యాటకులు వీలైనంత త్వరగా ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో దేశం విడిచి రావాలని సూచించింది. కానీ ఫ్లైట్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకడం, మరోవైపు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వరుసగా ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అవ్వడం ఇప్పుడు మన వాళ్ళను మరింత ఇబ్బందులోకి నెట్టేసింది. దాదాపు 40కి పైగా అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. మరోవైపు ఈ యుద్ధం ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. అబిడ్స్ లో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఓవైసీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇలా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయడం వెనుక ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ దాడుల గురించి మన దేశానికి ముందే ఏమైనా సమాచారం ఉందా? ఒకవేళ తెలిస్తే దేశానికి ఎందుకు చెప్పలేదు అని అబిడ్స్ లో మీడియా ముందు నిలదీశారు. అక్కడ దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతను కేంద్రం గాలి కొదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు శాంతిని కోరుకునే మన విదేశాంగ విధానానికి ఈ దాడులు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే విదేశాల్లో ఉన్న మన భారతీయుల సేఫ్టీ. ముఖ్యంగా టెహ్రాన్, కుమ్ నగరాల్లో చిక్కుకున్న మన విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళు సురక్షితంగా ఉన్నారో లేదో తెలియక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అని మన నగరం వేడుకుంటోంది. ఒక్కటి మాత్రం నిజం, యుద్ధం ఎక్కడ జరిగినా దాని సెగ మాత్రం ఇక్కడ మన వాళ్ళ కళ్ళలో కన్నీరు తెప్పిస్తోంది. అయితే ఈ కష్టకాలంలో ఆందోళన చెందుతున్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో 24/7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మన వాళ్ళ గురించి ఏదైనా సమాచారం కావాలన్నా, లేదా అక్కడ చిక్కుకున్న వాళ్ళు ఏదైనా సహాయం కోరాలన్నా ప్రభుత్వం నిరంతరం విదేశాంగ శాఖతో టచ్ లో ఉంటుంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే సమాచారం కోసం ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. మొదటగా వందన బర్వా 9871999044 లేదా చక్రవర్తి 9958322143 ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. యుద్ధం అనేది ఒక దేశం మీద జరిగే దాడి మాత్రమే కాదు, అది ఎన్నో కుటుంబాల ఆశల మీద జరిగే దాడి. అప్పు చేసి ఎన్నో కలలతో తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపిన తల్లిదండ్రుల ఆవేదనను మనం అర్థం చేసుకోగలం. ఆ దాడులు ఆగిపోయి అక్కడున్న మన పిల్లలందరూ క్షేమంగా తిరిగి రావాలని మనసారా కోరుకుందాం.